మతాచారాలని కోర్టులు న్యాయశాస్త్రపరంగా నిర్ణయించొద్దు అంటూ ముస్లిముల తరపున ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకి తేల్చి చెప్పింది. మహిళలు క్రమశిక్షణకు లోబడి మసీదుకు వచ్చి నమాజులో పాల్గొనడం మీద ఇస్లాం మతం ఆంక్షలు విధించలేదని చెప్పింది. అన్ని ముస్లిం శాఖలకి ఇది వర్తిస్తుందని, అయితే వాళ్ళు ఇంటి వద్దే నమాజ్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొచ్చింది. శబరిమల ఆలయంతో పాటు ప్రార్థనా స్థలాల్లో మహిళల మీద వివక్షను సవాల్ చేస్తున్న పిటిషన్ల మీద సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు ఏఐఎంపీఎల్బీ తరపున సీనియర్ న్యాయవాది ఎంఆర్ షంషాద్ వాదనలు వినిపించారు. మసీదులో గర్భగుడి వంటిదేమీ ఉండదన్నారు. ప్రార్థనా సమ్మేళనాల్లో మహిళలు పాల్గొనొచ్చని చెప్పారు. నమాజ్ కోసం మహిళలు మసీదుకి రావడం తప్పనిసరి చేయకపోవడం వెనక కారణం ఉందని జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా చెప్పారు. అందరూ మసీదుకి వెళ్తే ఇంటి వద్ద చిన్నారుల సంరక్షణ చూసేవాళ్ళు ఉండరని పేర్కొన్నారు. పరిస్థితులు బట్టి కొన్ని మతాచారాలు మారుతుంటాయని న్యాయవాది శంషాద్ చెప్పారు. అప్పుడు కుటుంబం రావచ్చు కదా, పిల్లల్ని కూడా తీసుకుని. ఇప్పుడు గుడికి కుటుంబం అంతా వస్తుంది కదా, కాకపోతే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ లేదని ముస్లిం జడ్జి గారు కూడా చెప్పుకొచ్చారు. న్యాయ కోవిదులు మేధావుల ప్రముఖుల అభిప్రాయాలను గౌరవిస్తామని, వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారాన్ని మాత్రం అంగీకరించలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. జ్ఞానంతో కూడిన వివరణ ఎక్కడి నుంచి వచ్చినా స్వాగతించాలని దావూదీ బొహరా శాఖ తరపు సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌలు వాదించారు. అభిప్రాయాలు మేము గౌరవిస్తాం, కానీ అవన్నీ వ్యక్తిగతమైన వాటిగానే పరిగణిస్తాం. న్యాయపరమైన నిర్ణయాలపై ఎట్లాంటి ప్రభావం చూపంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చే సమాచారం మాత్రం అంగీకరించలేమని జస్టిస్ పివి నాగరత్న చమత్కరించారు. కరెక్ట్. కాకపోతే ఇక్కడ మహిళలు మసీదులకి ఎందుకు రావట్లేదంటే ఇట్లాంటి రిస్ట్రిక్షన్ అదే బెంచ్లోని జడ్జి గారు చెప్పారు. కుటుంబ సభ్యులు పిల్లల్ని చూసుకోవడం అని చెప్పి, పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తున్నారు. ఒక మసీద్ దగ్గరే రాకపోవడానికి కరెక్ట్ కారణం ఏంటి అన్నటువంటి స్పష్టత లేకపోవడం. బట్ ఇట్లాంటి వివరణే ఇక్కడ విశేషం అన్నమాట.